వ్యూయర్స్, computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందామండి. ఈ ఆప్షన్ అనేది ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దామండి. మీకు ఆల్రెడీ చెప్పానండి, ఈ రెఫరెన్స్ ట్యాబ్లో యూజ్ చేసే ప్రతి ఆప్షన్కి ఓకేనా ఎక్కువ మ్యాటర్ కావాలి, అంటే ఎక్కువ పేజెస్ మ్యాటర్ కావాలి. అందుకని నేను ఇక్కడ దాదాపు చూడండి 12 పేజెస్ మ్యాటర్ తీసుకున్నానండి. ఓకేనా, డిస్ప్లే అవుతుంది కదా, 12 పేజెస్ మ్యాటర్ తీసుకున్నాను. ఇక్కడ మీకు ఈ 12 పేజెస్ మ్యాటర్ కావాలంటే, ఎక్కువ పేజెస్ మ్యాటర్ కావాలంటే షార్ట్కట్ కీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఈ మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మాన్యువల్గా చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం చెప్పుకునే ఆప్షన్ మార్క్ ఎంట్రీ. ఈ మార్క్ ఎంట్రీ కావాలంటే నేను చూడండి మొత్తం 10 పేజెస్ మ్యాటర్ తీసుకున్నానండి. ఓకేనా, చూడండి మరి ఈ ఇండెక్స్ అంటే కంటెంట్ అనేది ఫస్ట్ పేజీలో రావాలంటే ఫస్ట్ పేజీ అనేది ఎంటీగా పెట్టానండి. ఓకేనా, మన కర్సర్ పెట్టి కంట్రోల్ ఎంటర్ అన్న ఆటోమేటిక్గా ఎంటీ పేజీ అంటే పేజీ అనేది బ్రేక్ అవుతుందండి. ఓకేనా, మరి ఈ మార్క్ ఎంట్రీ వల్ల యూజ్ ఏంటి అంటే ఒక పేజీలో సెలెక్ట్ చేసిన వర్డ్ అనేది ఏ పేజీలో ఉంది అనేది ఇండెక్స్ రూపంలో ఫస్ట్ పేజీలో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ ప్రెస్ చేసామనుకోండి, మార్కాలు అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, వీటి వల్ల యూజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఏదో ఒక వర్డ్ని సెలక్షన్ చేసి నేను ఒక మార్క్ అన్నాను అనుకోండి. చూడండి మార్క్ అన్నాను అనుకోండి, అదేమవుతుందంటే చూడండి గ్యాలరీస్ అనే వర్డ్ని సెలక్షన్ చేసి నేను మార్క్ అన్నాను అనుకోండి, అది 3rd పేజీలో ఉంది అని ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. కోఆర్డినేట్ అయిన వర్డ్ని సెలక్షన్ చేసి మార్క్ అన్నాను అనుకోండి, అది 5th పేజీలో, అంటే మీరు ఏ పేజీలో అయితే సెలక్షన్ చేసి మార్క్ అంటారో ఆ పేజీ యొక్క నెంబర్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా, అలానే ఇప్పుడు నేను వేరొక వర్డ్ని సెలక్షన్ చేసి మార్క్ ఎంట్రీలో మార్క్ కావాలన్నాను అనుకోండి, ఇదిగోండి ఈ విధంగా ఇండెక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఇండెక్స్ ఎలా వచ్చింది అంటే డాక్యుమెంట్ అనే వర్డ్ని సెలక్షన్ చేసి నేను మార్క్ కావాలని అనుకోండి, అది మన డాక్యుమెంట్లో ఏ పేజీలో ఉందో ఆ పేజీ నెంబర్ మొత్తం డిస్ప్లే అవుతుందండి. అదే మార్క్ అన్నాం అనుకోండి, పర్టికులర్గా ఏ పేజీలో అయితే నువ్వు క్లిక్ చేసావు ఆ పేజీ నెంబర్ డిస్ప్లే అయింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏందనేది డైరెక్ట్గా మనం ఎంఎస్ వర్డ్లో చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మొత్తం 12 పేజెస్ మ్యాటర్ తీసుకున్నాను కదండి. ఓకే, 12 పేజెస్ మ్యాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలంటే కొన్ని షార్ట్కట్ కీస్ ఉన్నాయండి. =rand ఓపెన్ బ్రేసెస్ 100,1 క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టాను అనుకోండి, 5 పేజెస్ మ్యాటర్ వస్తుంది. 5 పేజెస్ మ్యాటర్ వస్తుంది. అలా కాకుండా మీరు =rand ఓపెన్ బ్రేసెస్ 100,10 20 30 అలా కొట్టారనుకోండి, అంటే ఆ 10 ప్లేస్ అంటే 1 ప్లేస్లో 10 20 విన్నారనుకోండి, ఆటోమేటిక్గా పేజెస్ సైజ్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే 28 పేజెస్ 128 పేజెస్ ఇలా ఎక్కువ వచ్చేస్తాయి. మీ ఇష్టం, మీరు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ మీరు టైప్ చేసి ఎంటర్ కొట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మొత్తం నాకు ఇక్కడ చాలా పేజెస్ మ్యాటర్ ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆన్లైన్ అనే వర్డ్ని సెలక్షన్ చేసి ఇక్కడ మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఏదో వచ్చింది చూడండి, ఆన్లైన్ అనేది తీసేసుకుంది. కింద మార్కాలు 2 ఆప్షన్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మార్క్ అన్నాను. ఓకేనా, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా. ఎప్పుడైతే ఇలా మార్కాలు అప్లై చేసామో ఆటోమేటిక్గా ఇలాంటి సింబల్స్ వస్తాయండి. ఈ సింబల్స్ పోవాలంటే మనం ఏం చేయాలంటే హోమ్ అనే ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూడండి వ్యూయర్స్, పారాగ్రాఫ్ అనే గ్రూప్లో ఇదిగోండి ఇది హైలైట్ అయ్యింది చూడండి, దీన్ని అన్సెలక్షన్ చేయండి. ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్గా పోతాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, వేరే పేజీలోకి వెళ్ళాను, ఏదో పేజీలోకి వెళ్ళాను, ఇక్కడ డాక్యుమెంట్ అనే వాటిని సెలక్షన్ చేసి మళ్ళీ రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీ, మళ్ళీ ఏమంటున్నాను మార్క్, మళ్ళీ సింబల్స్ వచ్చినాయి. మళ్ళీ నేను హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని తీసేస్తున్నా. మళ్ళీ ఇక్కడ నేను వేరే పేజీలో వెళ్ళి ఏం చేస్తున్నాను, వీడియో అనే వర్డ్ని సెలక్షన్ చేసి రెఫరెన్స్ ట్యాబ్లో మళ్ళీ మార్క్ ఎంట్రీ, ఇప్పుడు మార్క్ కాల్ అన్నా, మళ్ళీ క్లోజ్, మళ్ళీ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ అన్సెలక్షన్ చేశాను. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ డిజైన్ అనే వర్డ్ని సెలక్షన్ చేసి మళ్ళీ రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీ, మళ్ళీ క్లోజ్, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాను, మళ్ళీ ఈ ఆప్షన్ అన్సెలక్షన్ చేశాను.
అలా కొన్ని వర్డ్స్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే పవర్ఫుల్ అనే వాటిని సెలెక్షన్ చేసి మళ్ళీ రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీ మార్క్ క్లోజ్ చేశాను. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాను, ఇది అన్సెలెక్షన్ చేశాను. ఈ విధంగా కొన్ని వర్డ్స్ చేశానండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకోటి చేద్దామండి, ఎక్కువ కావాలి మనకి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే వర్డ్ అనే వర్డ్ ఉంది, దీన్ని సెలెక్షన్ చేసి మళ్ళీ రెఫరెన్స్లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ మళ్ళీ మార్కాలు క్లోజ్, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాను, మళ్ళీ ఇది అన్సెలెక్షన్ చేశాను. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, అంటే కర్సర్ అనేది మన ఇండెక్స్ అనేది ఎక్కడ రావాలండి, ఫస్ట్ పేజ్లో రావాలి. ఓకే, కర్సర్ అక్కడ పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు రెఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ మార్క్ ఎంట్రీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇన్సర్ట్ ఇండెక్స్ ఉందా లేదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి వ్యూయర్స్, కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మీకు ఇండెక్స్ అనేది ఎన్ని కాలమ్స్లో కావాలి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఓకే, దీని తర్వాత ఈ డాట్స్గా డిజైనింగ్ అనేది రావాలా వద్దా, అంటే ఇక్కడ ఏంటంటే రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ అనేది సెలెక్షన్ చేస్తే వస్తుందండి, ఒకవేళ చేయకపోతే రాదు. పైన ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్షన్ తీసేస్తున్నా, చూపిస్తుందా, అంటే ఏంది వార్డ్, అంటే ఆ వార్డ్ చూపించి ఆ వార్డ్ ఏ పేజీలో ఉందో డైరెక్ట్గా పేజీ నెంబర్ పక్కన డిస్ప్లే అవుతుంది. డిజైనింగ్ అనేది రావట్లా, దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి, డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓకే అంటున్నా, కాలం అనేది సింగిల్ కాలంలోనే పెట్టానండి, ఓకే అన్న. ఇదిగోండి వచ్చిందా రాలేదా చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. డిజైన్ అనే వాడు అంటే మార్క్ కావాలన్నాను కాబట్టి 2, 3, 4, 5 ప్రతి పేజీలో ఉందంట. డాక్యుమెంట్ 10 పేజీలో ఉందంట, అంటే మార్క్ ఆన్లైన్ మార్క్ చేశాను కాబట్టి 5th పేజీలో ఉంది. పవర్ఫుల్ 9th పేజీలో ఉంది. వీడియో 2 దగ్గర నుంచి 11 పేజెస్ దాకా ఉన్నాయంట. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఏది మనం సింగిల్ కాలంలో పెట్టాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ నేను ఇన్సర్ట్ ఇండెక్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ ఇది క్లిక్ చేశాను, అంటే డిజైనింగ్ వచ్చేటట్టు. కాలమ్స్ అనేవి 2 కాలమ్స్లో పెట్టి ఓకే అన్న, మళ్ళీ ఎస్ అన్న. ఇదిగోండి కాలమ్స్ 2 కాలమ్స్లో వచ్చిందా రాలేదా, ఈ విధంగా మార్చుకోవచ్చు. నాకు కాదు 3 కాలమ్స్లో కావాలంటే మళ్ళీ ఇన్సర్ట్ ఇండెక్స్లోకి వెళ్ళండి, కాలమ్స్ 3 కాలమ్స్ పెట్టండి, రైట్ అలైన్మెంట్ పేజ్ నెంబర్స్ పెట్టండి. లేదు ఇప్పుడు నేను పెట్టట్లేదు, తీసేస్తున్నా, ఓకే మళ్ళీ ఎస్ అన్న. ఇదిగోండి మారిందా లేదా, అంటే పక్కన అనేది మనకి డాట్స్ డిజైన్ రాలేదండి చూడండి, ఆటోమేటిక్ అంటే 3 కాలమ్స్లో వచ్చింది. ఈ విధంగా మనం మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ యూజ్ చేయవచ్చు. మీకు ఇది అవసరం లేదనుకుంటే సెలెక్షన్ చేసి డిలీట్ కొట్టండి, మొత్తం ఒకేసారి సెలెక్షన్ చేసి బ్యాక్ స్పేస్ అయినా డిలీట్ కొట్టండి, మొత్తం పోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్, మార్కాలు అనే ఆప్షన్స్ ద్వారా యూజ్ చేయవచ్చు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.